అరే ఏంటి ఆడపిల్లలంతా ఇలా దండయాత్రకు వచ్చారు? ఏమండి శెట్టి గారు, దండయాత్ర కాదు ఎక్స్కర్షన్ వెళ్తున్నాం గానీ లేడీస్ ఫస్ట్ అన్నారు. త్వరగా లేచిపోండి. ఏమిటిది? పవిత్రంగా తిరుపతి పెడుతున్నారు, త్వరగా ఉండండి. అయినా ముందొచ్చింది మేము. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కనుక పంతులు గారు లేచిపోవాలి. ఓం కేశవాన్యమః, ఓం గోవిందాన్యమః, ఓం పంతులాన్యమః. లేచిపోవాలి. ఏమిటి బేటి, మాకి సీటీ మీకు ఇచ్చి మేము ఎక్కడ కూకోవాలి? ఏమిటి న్యాయం? పాకి కీకి కాదు, మీరు పాకి పాకి పోకపోతే పీకి గడ్డం పీకి పీకి పెడతాం. అరే అలా ఎంత కష్టం వచ్చింది మాకు. ఏడుకొండలవాడా వెంకటరమణ, ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. కాదరబాయ్, పక్క స్టేషన్ లో కంపార్ట్మెంట్ మారిపోదాం. ఏడుకొండలవాడా వెంకటరమణ, పిల్లలు. అరే అలా ఏమి పిల్లలు? వీళ్ళు దెయ్యంకి పిల్లలు. పంచుడిపోతుంది, గట్టి పట్టుకో. తెలిసి మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల పారిపోయారే. ఇదేమిటో ఇక్కడ శాంతి ఉండిపోయింది. అదేంటి బాబాయ్ అలా బిగుసిపోయి కూర్చున్నావు? కొత్త పెళ్లి కూతురులా తల కూడా ఎత్తట్లేదే. బాబాయ్ కొంచెం ఫేస్ చూపించు బాబాయ్. ఏమిటి అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నేను ఒక హంతకుడిని. హంతకుడువా? అంటే ఇప్పుడేమైనా హత్య చేసి వస్తున్నావా? కాదు, 15 ఏళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి వస్తున్నాను. తులసి, నాకెందుకు భయంగా ఉంది. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను హంతకుడిని కావచ్చు, దుర్మార్గుడిని మాత్రం కాను. దుర్మార్గుడు కాకపోతే మరి హత్య ఎందుకు చేసావు? చరిత్ర కొత్త మలుపు తిరగాలన్నా, సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతం తప్పదు. అవును, అసలు ఎవరిని ఎందుకు హత్య చేసావు? ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక పసివాడి జీవితం, ఒక పల్లెటూరు జీవనం, ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి.